నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 37వ వార్డులో కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పసుపులేటి సుధాకర్ సతీమణి పసుపులేటి సుగుణమ్మ ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె భారీగా మహిళలతో చేరి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక అవకాశం సుధాకరానికి ఇస్తే సేవ చేసుకుంటామంటూ వారిని ఓటును అడిగారు. అయితే ప్రజలందరూ కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ తనకు ఆదరణ చూపిస్తున్నారని, ప్రజల ఆదరణ చూస్తే తప్పకుండా మేము గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు ఉన్నారు. అదే కావాల్సింది ఏముంది. ఇప్పుడు పాప లాంటి వాళ్ళకి అంతే డబ్బులు సంపాదించుకోవాలన్నా నార్మల్ వాకింగ్ నడుచుకుంటా పోదాం. వార్డులో ఉన్నాము, ఇంటింటికి తిరుగుతున్నాము. చాలా స్పందన బాగుంది. అందరూ నాకు చాలా ఆత్మ బంధువుల్లాగా అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. పెద్దమ్మ వాళ్ళు అందరూ కూడా, అమ్మ నువ్వు ఇండిపెండెంట్ అని భయపడకు, నీకు తప్పకుండా సపోర్ట్ చేస్తామన్నారు. చాలా ఆనందం ఉంది. మళ్ళీ రేపు కూడా ఈ వార్తలోనే ఇంటి వాళ్ళు కూడా సొంత బంధువులాగా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. స్పందన చాలా బాగుంది. మేము కూడా అనుకోవట్లే ఇంత స్పందన ఉంటుందని. ఎందుకంటే మనం చాలా మంచి పనులు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, ఏదో ఉట్టి మాటలు చెప్పి వెళ్ళలేదు ఎవరి దగ్గరికి కూడా. అందుకని వాళ్ళు చాలా స్పందన బాగుంది అందరు కూడా. దానికి అంతకంటే అందరూ చాలా ఇబ్బందులు కూడా పడి ఉన్నారు. ఏ పనులు ఈ వార్డులో చాలామంది చెప్పారు. 10 సార్లు తిరిగితే కూడా వాళ్ళని పలకరించే దిక్కు కూడా లేదంట. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా, ఇంకేదైనా పనుల కోసం వెళ్ళినా కానీ చాలామంది వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. మనమేం చేయలేం కదా, మాకు ఓటేయండమ్మా, ఖచ్చితంగా మేము అలా చేయము అని మేము హామీ ఇస్తున్నాం. ఈ మేనిఫెస్టో చూపిస్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? స్పందన చాలా బాగుంది. అంటే మన సొంత నిధులతో చేస్తామంటే వాళ్ళు ఒకంత ఆశ్చర్యపడుతున్నారు. కానీ వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలని సొంత వాళ్ళలాగా చూసుకుంటున్నారు చెప్పారు.